హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ పోస్టులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మొత్తం తెలుసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ప్రొవైడ్ చేస్తాను నేను యాప్లో. ఖచ్చితంగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, అంగన్వాడీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. దశల వారీగా 15,000 టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీ. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులు. 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు. ఇక్కడ మనకు ఇప్పుడు రాబోయే 5,000 సంబంధించిన పోస్టులలో 3,000కు పైగా టీచర్ పోస్టులు ఉన్నాయి, 2,000కు పైగా ఆయాలు ఉన్నాయి. భర్తీకి కలెక్టర్లకు ఉత్తర్వులు. జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారుల కసరత్తు. మెరిట్ ప్రాతిపాదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్ మరియు ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేస్తారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల సంతకాలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళినట్టు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ చివరి నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. ఇక తొలి విడతలో 5,000 పోస్టులు. ఇక్కడ యాక్చువల్లీ ఉన్న పోస్టులు ఎంత అంటే 6,399 టీచర్ పోస్టులు ఉన్నాయి, 7,834 హెల్పర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 15,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేస్తుందట. తొలి విడతలో ఇక్కడ మనకు సుమారుగా 5,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో 3,000 టీచర్ పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, 2,000 ఆయా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ప్రాధాన్యత క్రమంలో తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో నింపుతారట ఈ 5,000 పోస్టులను. అంగన్వాడీ సెంటర్లలో ఆయాలు లేకపోవడంతో చిన్నపిల్లల సంరక్షణ కరువైపోయింది. ఆ చిన్నపిల్లల సంరక్షణ, సెంటర్ల నిర్వహణ అంతా టీచర్లే చూసుకోవాల్సి వస్తుంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక పారదర్శకంగా రిక్రూట్మెంట్. గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటు చేసుకున్న విమర్శలకు తావు లేకుండా ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది. స్థానిక వివాహితులై ఉన్న మహిళలకి పోస్టులు అర్హులు. ఇంటర్ లేదా 10వ తరగతి మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్టు రూపొందిస్తారు. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన మహిళలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత రూపొందించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్లు ఆయాలను నియమించుకుంటారు. ఇది దీనికి సంబంధించి త్వరలో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నోటిఫికేషన్లో 5,000 ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఇందులో 3,000 టీచర్లు, 2,000 ఆయాలు.